హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై లక్కీ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్. ఆల్రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన అందరికి ఇష్టమైన తిరుపతి. అందరూ ఎలా ఉన్నారు? ఇంత హుషారుగా ఉన్నారని సింబాలిక్ గా చెప్పారనమాట. మరి ఈ హుషారులో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. తులసి గారు చెప్పండి. అంత బానే ఉంది కదా? ఓకే. బావగారు చెప్పినట్టు వింటున్నారు కదా? వింటున్నారు. ఎప్పుడు ఏ ఇయర్ లో లవ్ మొదలైంది? 2002. 2002లో లవ్ చేసుకున్నారు. ఎక్కడ? కాళహస్తి. కాళహస్తిలో లవ్? కాలేజీలోనా గుళ్ళోనా? లేదు, రిలేషన్స్. చుట్టాలే. సో చుట్టాలే కదా అని కలిసినప్పుడల్లా ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చేవాళ్ళ? అట్నుంచి ఇచ్చేవాళ్ళ? అంతేగా, ఫస్ట్ అటు నుంచే వస్తుందిగా. ఫస్ట్ నుంచి అటు నుంచే ఫ్లయింగ్ కిస్ వస్తుంది, ఇటు నుంచే ఒరిజినల్ కిస్ వెళ్తుంది. సరే తులసి గారు చెప్పండి. ఇప్పుడు నేను సిస్టర్ అన్నాను కాబట్టి ఊరుకున్నారు, కానీ అది నేను ఆంటీ అని పిలిచాను అనుకో, సో మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అన్నారు అనుకోండి, చిన్నపిల్లలు అంటే ఓకే, ఓ పెద్ద అలాంటి ఆంటీ అందనుకోండి, మీకు కోపం సిరెక్కుతా? వస్తుందిగా. మామూలుగా ఉండదు. కళ్ళు దొబ్బాయి అని అడుగుతాను. ఒకే ఒక డైలాగ్. సరే, ఇంకా అలా ఆంటీ అని ఎవరైనా పిలిస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేద్దాం? గోడ కుర్చీ లేపేయడము. గోడ కుర్చీ చూసుకోండి అమ్మా. తులసి గారిని ఎవరైనా ఆంటీ అని పిలిచారనుకో, మీకు కేళ్ళ నొప్పులు ఉన్నా పర్వాలేదు, గోడ కుర్చీ చేపిస్తారు తీసుకెళ్ళి. ఆ గోడకి పేడ ఉన్నా పర్వాలేదు, వేసుకోవడమే. నిష్ట దరిద్రుడా. బావగారు ఏమనిపిస్తారు? ముద్దుగా తూ అంటారా? లే, తులసి అని పిలుస్తారు. ముద్దుగా అడిగా. లవ్ లో ఉన్నప్పుడు ఏమని పిలిచేవారు? రే అని పిలుస్తారు. ఒరే ఒరే ఈ ప్రాణం. అదప్పుడు. ఇప్పుడు తులసా అట్లంతా ఏం లేదు, తులసి అనే పిలుస్తారు. చాలా స్వీట్ గా ఉంటుంది. ఏమన్నాను? తులసే అంటున్నారు. మీరేమన్నారు? తులసి అంటున్నారు. డిఫరెన్స్ ఉందన్నమాట. సరే తులసి గారు జాగ్రత్తగా ఉండండి. సరదా టంగ్ ట్విస్టర్. నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు, తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు. ఫాస్ట్ గా 5 టైమ్స్ చెప్పండి తిరిగి. ఏంటి మళ్ళీ వన్స్ మోర్ ఒకసారి? నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు. నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు. తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు వడియాలు. కడియాలు. ఓకే. వడియాలు ఎక్కడ నల్ల రంగులో ఉంటాయా? ఏమో, మీరు తెల్ల రంగు వడియాలు వేసిన తర్వాత ఏకాక వచ్చి పురుక్ అందంటే అప్పుడు నల్లగా మారచ్చు. అది మాకు సంబంధం లేదు. ఓకే. నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు, తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు. వేసుకోండి ఇప్పుడు. నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు, తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు. ఫాస్ట్. తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు. నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు, తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు, నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు కడియాలు. అది లేకుండా నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు, తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు, తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు, నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు. బాగా మేనేజ్ చేశారు, సూపర్. ఏం పేరండి? లావణ్య. లావణ్య. లవ్స్ అంటారా బావగారు? లావి అంట. లావి. అబ్బా, ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. ఆయనలో ఇంకా క్రియేటివిటీ ఇంకా బాగుంది. అది యునిక్ గా ఉండాలి, ఎవ్వరు పిలిచినట్టు పిలవకూడదు అనుకొని లావి. మీరు ఆయన ఏమంటారు? నాని అంట. ఏమంటావు? నాని గారు వచ్చారు. లావి గారు. ఎన్ని సంవత్సరాలు క్రితం జరిగింది గౌరవం? 8 years. 8 years బ్యాక్ ఆయన జైల్లోకి వెళ్ళారు, మీరు జైలు బయటకు వచ్చారు. అంతేగా. ఆల్రైట్. ఏం పేరు బావగారి పేరు? మహేష్. ఏమంటారు మహేష్ గారిని? మహేష్ అని అంటారా? మహి. ఎక్కడా లవ్వు? బావే. గొడవ వెళ్ళిపోయింది. ఇంట్లోనే ఉంటాడు కదా బావ, లాక్కొచ్చి అక్కడ పడితే అప్పుడు దాకా బావ, ఆ తర్వాత డడన్ టడాయ్. అంతేనా? సో బావ అంటే చిన్నప్పటి నుంచి లవ్వా? లేదు. లేదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఎప్పుడు మొదలైంది మరి? చీమ కుట్టింది ఎప్పుడు? నేను నర్సింగ్ లో ఉన్నప్పుడు. మీరు నర్సింగ్ చేశారా? ఇప్పుడు చేస్తున్నారా? లేదు. ఎందుకు పిల్లలు ఉన్నారు. బట్ గ్రేట్ జాబ్. సో ఎంత మందికి సేవ చేయడం అనేది అంత ఈజీగా రాదు. అండ్ మీరు నర్సింగ్ చేశారు కాబట్టి అందరూ సిస్టర్ అని పిలిపించుకోవడం కూడా చాలా గ్రేట్ ప్రొఫెషన్ నర్స్. ఈ సందర్భంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్దాం.
బావగారికి మీలో నచ్చిన లక్షణాలు ఏంటి? ఎందుకు పెళ్లి కొప్పుకున్నాడంట మీరు ఐ లవ్ యూ చెప్తే? ఏమో తెలీదు, ఆయన్ని అడగలేదు. అడగాలి కదా మరి. ఇగో ఎందుకు నన్ను లవ్ చేసావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నాలో నీకేం నచ్చి నేను ఎప్పుడు అడగలేదా? అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అదే. సరే, ఆయన మిమ్మల్ని అడిగాడు ఎప్పుడైనా? ఆహా. సరే, ఇప్పుడు అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? అది తిరిగి చెప్పండి. ఓపిగ్గా ఉంటారు. ఓపిక ఉండాలమ్మా, లేదంటే దబ్బిడిదిబ్బడే ఇక్కడ. అందరు హస్బెండ్లు అంతే. ఇక ఈ సిస్టర్ అయితే ఈ గల్లీ గల్లీ పరిగెట్టించి మరి కొడుతుంది. అయినా సరే మా బావగారు ఓపికగానే ఉంటారు. నువ్వేదో లోఫర్ గాడిలా ఉన్నావే. సరే, మీ బర్త్డే ఫ్రెండ్స్ కానీ మీకు బాగా ఇష్టమైన బావగారు కానీ ఎవరైనా విష్ చేయడం మర్చిపోయారు, అప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిద్దాం? నేను మాట్లాడేది మానేస్తాను, ఆయనే తెలుసుకొని మళ్ళీ విష్ చేస్తారు. ఆహా, జరిగిందా? ప్రతిసారినా లేకపోతే అప్పుడప్పుడునా? ఎప్పుడో ఒకసారి. ఎప్పుడో ఒకసారి. ఆ ఇయర్ బర్త్డే మర్చిపోతే ఇంక మాట్లాడరు మీరు. ఆయన తెలుసుకొని మళ్ళీ విష్ చేస్తారు. సాయంత్రం ఆల్మోస్ట్ ఇంకా 11 ఆ టైంలో తెలుసుకుంటే ఇంకెందుకులే, మొత్తం అంతా అయిపోయాక ఇప్పుడు తెలుసుకొని పెద్ద అంతేనా? సరిపోయారు ఇద్దరు. సరే, జాగ్రత్తగా వినండి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం, సరికొత్త హద్దులతో కళకళలాడుతున్న సరోవరం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం. సర్వాంగ సుందరం సుందరం ముస్తాబైన నగరం. సుందర నగరం. సుందర నగరం. సరికొత్త హంగులతో కళకళలాడుతున్న సరోవరం. సరికొత్త హంగులతో కలకలలాడుతున్న సరోవరం. రెడీ, యాక్షన్. నేను అనవసరంగా బావగాని గుర్తు చేస్తేనేమో. సర్వాంగ సుందరంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం, సరికొత్త హంగులతో కలకలలాడుతున్న సరోవరం. అనురాధ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. అందరూ బానే ఉన్నారు కదా? బాగున్నాను. గల్లీలో మీరు చెప్పినట్టు నడుస్తుందా లేదా? అనురాధ గారు చూడడానికి ఇలా అమ్మాయికి ఉంటారు, కానీ ఒక్కసారి తేడా వచ్చిందనుకో వీధి వీధి అలా అడలెత్తిపోదమ్మో అనురాధమ్మా వద్దమ్మా ఆమె కోపం వచ్చిందంటే అంటున్నారంటే ఏంటండి? లేదు, మీరు చూడడానికి ఇలా ఉండి అలా చేయొచ్చా చెప్పండి? ఏంటి అనురాధ గారు? ఇంట్లో వాయిసే రాదు. ఇంట్లో వాయిస్ రాదు, బయట మాత్రం బయట కూడా అంతే. అలా లేదా? లేదు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం, సరికొత్త హంగులతో కళకళలాడుతున్న సరోవరం. చెప్పండి ఒకసారి. సర్వాంగ సుందరం. సర్వాంగ సుందరంగా. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం, సరికొత్త హంగులతో కళకళలాడుతున్న సరోవరం. కళకళలాడుతున్న సరోవరం. అబ్బోలో. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం, సరికొత్త హంగులతో ముస్తాబైన సరోవరం. చిన్నప్పుడు ఎలా చదివారు? బట్టి పడేసి రాసేవారు ఎగ్జామ్ లో? నేను అలాగే మర్చిపోతున్నానని యాజ్ ఇట్ ఈస్ అలా అయితేనే రాసేస్తా. మార్చామా అయిపోయింది. సరే, బావగారు ఏం చేస్తారు? టీటీడీ ఎంప్లాయ్. అచ్చా, మన బావగారు అక్కడే ఉన్నారా? ఏం పేరు? చంద్రశేఖర్. చందు అంటావా, చా అంటావా ముద్దుగా? లేదు, బా అంట. ఏంటి సార్ అది? బా అంట. ఏంటండి కొత్త పేర్లు అలా ఉన్నాయి? ఇప్పుడు మీ ఆయన గారి పేరు అలా పిలిపిస్తాం. మీ ఆయన గారి పేరు ఏంటి చెప్పండి? నవ్వుతున్నారు. చెప్పండి, ఏంటి బావగారి పేరు? రేవంత్ కుమార్. రే అనాలి. రే. చూసారు ఎంత బాగుందో? రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏం పిలుస్తారు చందుబావని? ఒబ్బా అని పిలుస్తాను. ఒబ్బా. బా. బావలో బా కట్ చేశారా? బావ కాదు, చందు అక్కడ ఉన్నాడు, ఒకసారి పిల్లని చూద్దాం. ఒబ్బా ఇలారా. ఒబ్బా ఏం ఫీల్ ఉండదు మామయ్య. అబ్బా అన్నట్టుంది నిజంగానే. బాగుందండి, వాళ్ళు అవుతున్నారు కానీ. అనురాధ గారు సూపర్ బాగుంది. ఆయన ఏమని పిలుస్తారు? నానా బంగారం. అచ్చా, ఆయన నాన్న అంటారు, మీరు అబ్బా ఒబ్బా ఒబ్బా సారీ. చెప్పండి పడండి. మీరు గెలుచుకున్నారు లక్కీ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెట్టండి. దబిడే దిబిడే. మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. అను గారు, పుష్ప గారు, కవిత గారు, భారతి గారు అటు టర్న్ అవ్వండి. అందరూ వీళ్ళకి మ్యూజిక్ ఇవ్వండి. మ్యూజిక్ వచ్చిన వాళ్ళు అందరూ డాన్స్ చేస్తూ ఉండండి. అది కవిత గారిలో ఊగాలి అందరూ. డైలాగ్ ఏంటంటే, కుంపటి మీద కుతుకుతలాడుతున్న కీమా కుర్మా. కుంపటి పైన కుతుకుతలాడుతున్న కీమా కుర్మా. అర్థం కాల. కుంపటి పైన కుతుకుతలాడుతున్న కీమా కుర్మా. దుప్పటి పైన తొక్కిసలాడుతున్న
నెక్స్ట్ పాయింట్ కీమా కుర్మా. హేమ కుర్మా. దోమ. ఆ. చెప్పండి మొత్తం కలిపి చెప్పండి. దుప్పట పైన తొక్కిసలాడుతున్న ఆ. చీమ దోమ. అబ్బా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దుప్పట పైన తొక్కిసలాడుతున్న చీమ దోమ. దుప్పట పైన తొక్కిసలాడుతున్న చీమ దోమ. గట్టిగానే చెప్పండి. దుప్పట పైన తొక్కిసలాడుతున్న చీమ దోమ. ఇంకొకసారి చెప్పండి. దుప్పట పైన తొక్కిసలాడుతున్న చీమ దోమ. దొంగ చాటునున్న చీమ దోమ. దోమ. కలిపి చెప్పండి మొత్తం. దుప్పడపల్లి ఆ. దొంగ చాటునున్న చీమ దోమ. చీమ అద్రి. దోమ. దుప్పటపల్లి దుంపలపల్లి దొంగ చాటునున్న చీమ దోమ. చీమాదోమ. దుంపలపల్లి అబ్బా తుమ్మలపల్లి దొంగ చాటున చీమాదోమ. మొత్తం చెప్పండి ఇంకోసారి. దుంపలపల్లి దొంగ చాటున చీమాదోమ. కవిత గారు చెప్పండి ఏంటి ఇది? దుంపలపల్లి దొంగ చాటున దోమ చీమాదోమ. దుంపలపల్లిలో ఈ దుంపలపల్లి ఎక్కడ ఉందో చెప్తే మేము కూడా వెళ్తాం. తను చెప్పిన కాన్వర్సేషన్ అదే అండి. దుంపలపల్లిలో దుంపలపల్లి దొంగ చాటున చీమాదోమ. ఏం చేసుకుంటున్నాయి? చెప్పలేదు. మీకు కూడా తెలియలేదా? నాకు తుమ్మలపల్లి దొంగ చాటున చీమాదోమ అని తెలిసిందా? అదే నేను కన్వర్సేషన్ కరెక్ట్ గా అదే. అబ్బా. చెప్పండి ఏంటది? దుప్పటపల్లి దుప్పటిపల్లి. నేను దుంపలపల్లి అనుకున్నాను. దొంగ చాటున చీమాదోమ. అచ్చా దుప్పటిపల్లిలో వెళ్ళే చీమాదోమ. చెప్పండి భారతి గారు. దుప్పటి మీద ఏంటి దుప్పటి మీద? దుప్పటి మీద తొక్కిసలాడుతున్న చీమాదోమ అంట. నేను చెప్పింది ఏంటి? కుంపటి పైన కుతకుతలాడుతున్న కీమా కుర్మా. దాన్ని తీసుకు మా నెక్స్ట్ దబిడి బ్యాచ్ రేవతి, పుష్పలత, శైలజ, సౌభాగ్య రెడీగా ఉన్నారు. అజిర్ రెహో హో టర్న్. మ్యూజిక్ ఇవ్వండి అమ్మా. అది డైలాగ్ ఏంటంటే, సుర్రుమంటున్న సూర్యుడిని చూసి తుర్రుమన్న తునిగా. సుర్రుమంటున్న సూర్యుడిని చూసి తుర్రుమన్న తునిగా. సుర్రుమన్న సూర్యుడిని చూసి తుర్రుమన్న తునిగా. తుర్రు మీద తూనిగా. సుర్రుమన్న సూర్యుడిని చూసి తుర్రుమన్న తునిగా. తుర్రు మీద తూనిగా. ఇంకా తర్వాత ఏం చెప్తావు మరి? సుర్రుమన్న సూర్యుడు. సూర్యు మీద. సుర్రుమన్న సూర్యుడిని చూసి సుర్రు మీద సూనిగా. తుర్రుమన్న తునిగా. తుర్రు మీద తూనిగా. మొత్తం చెప్పు ఇప్పుడు. సూర్యు మీద తూనిగా. తుర్రు పైన తూనిగా. తుర్రు మీద తూనిగా సుయ్యని జారింది. తుర్రు మీద తూగింది సర్ర జారింది. తొక్కుడు వేళ ఆడుతున్నా గిల్లి గజ్జాలు. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా గిల్లి గజ్జాలు. గిల్లి కజ్జాలు. మనుషులు ఆడట్లేదు ఈ మధ్య. అట్లుంటది మనతోని. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా గిల్లి కజ్జాలు. తొక్కుడు బిళ్ళ ఆడుతున్న గిల్లి కజ్జాలు. అంతేనా? తొక్కుడు బిళ్ళ ఆడుతున్న గిల్లి కజ్జాలు. ఏదో ఒకసారి చెప్పండి మీరు ఏం చెప్పారు? తొక్కుడు బిళ్ళ ఆడుతున్న గిల్లి కజ్జాలు. ఎక్కడండి అది? ఎక్కడ జరుగుతుంది ఆ విచిత్రం? 7 వింతలో ఏ ఉంటాయి కదా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ రికార్డ్స్ లో రాద్దాం తీసుకెళ్ళి. ఏంటి చెప్పు. ఆమె చెప్పింది నేను చెప్పాను. నువ్వు చెప్పింది చెప్పు ముందు. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా గిల్లి గజ్జాలు. అబ్బా, అటు ఒకసారి మైక్. చెప్పమ్మా. తొక్కితే జారింది. తొక్కితే జారిందా? ఎవరు బావగారు తొక్కారా? నేను చెప్పింది ఏంటి? సుర్రుమన్న సూర్యుని చూసి తుర్రుమన్న తునిగా. దాన్ని తీసుకెళ్లి తొక్కుడు బిళ్ళ గిల్లి కజ్జాలు తొక్కితే తుర్రు అనిపించారు. చప్పట్లు కొట్టండి. సరదాగా సాగిపోతున్న మన బాములు సచ్చిబాములో నెక్స్ట్ మన అందరికి ఇష్టమైన రౌండ్ ఓ శివంగి.
ఈ రోజు వర్షంలో మనం ఆడుతున్నాం బిస్కెట్ అంటుంది క్యాచ్ మీ అనే ఆట. సో ఎలా క్యాచ్ చేయాలి అంటే దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఒక బిస్కెట్ తీసుకొని మీరిద్దరే చూడండి జాగ్రత్తగా ఇలా హెడ్ పెట్టి ఇక్కడ పెట్టుకోవాలి. దాన్ని అలా 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 లాగుతూ అలా 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 వెళ్ళిన తర్వాత అలా ఫిట్స్ వస్తే ఎలా అంటాం అలా అనాలి. ఆ తర్వాత అలా కింద పడిపోతే పాయింట్ లేదు, అలా నోట్లో వేసుకోవాలి. ఇలా కింద పడినా పాయింట్ ఇవ్వం. ఓకే, బిస్కెట్ అంటుంది క్యాచ్ మీ అనే ఆట ఆడడానికి ఇటువైపు ప్రమిళ ఇటువైపు లావణ్య రెడీగా ఉన్నారు. ఎవరు ఎక్కువ బిస్కెట్లు తింటే ఇక్కడి నుంచి లాక్కొని వాళ్ళకి అన్ని పాయింట్లు వస్తాయి. ఓకే, రెడీ 3, 2, 1 స్టార్ట్. కింద పడిపోయింది. నెక్స్ట్ 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 ఫాస్ట్ గా అది తినేసింది. నవలే నవలే నవలే, నువ్వు వాడు తినేసావా? సరే అదే పెట్టుకో, మళ్ళీ అదే పెట్టుకో, అదే పెట్టుకో. చేయి చేయి. నువ్వేడు ఊపేకి ముందే మళ్ళీ అదే పెట్టు, ఏం కాదు. బిస్కెట్లైనా ఒకటెత్తున్నావు కానీ ఒకటి తినలా. 2 అయినాయా? 1. అది 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 పాములు అలా లాగేయాలంతే. నాగరాజ నాగరాజ అమ్మమ్మ ఎవరన్నా వచ్చింది. ఇటు 3 ఇటు 2 లాగో లాగో. 4, 3, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. లావణ్య 5, ప్రమీల 3. ఈరోజు వర్షంలో మనం ఆడుతున్నాం బిస్కెట్ అంటుంది క్యాచ్ మీ అనే ఆట. సో ఇప్పుడు ఆడడానికి ఇటువైపు లోకశ్రీ గారు ఇటువైపు నీలిమ గారు రెడీగా ఉన్నారు. మరి ఎవరు ఎన్ని కుమ్మేస్తారో చూద్దాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. బెండ్ చేయండి, ఫేస్ బెండ్ చేయండి మొత్తం. అది ఇదిగో స్లోగా స్లోగా. అది అటు ఒకటి బోణి కొట్టింది, నువ్వేంటి లాగు, నెమ్మదిగా లాగు. అదే మళ్ళీ పెట్టడం వల్ల టైం సేవ్ అవుద్దని. అమ్మా లోకశ్రీ గారు తక్కువ కాదు, కింద వద్దులే. ఇంకా మనం బిస్కెట్లు అన్ని పడుతున్నాం కానీ అదే తీసుకో మళ్ళీ. 2 points స్లోగా అదే పెట్టుకోండి. 3 points. లైట్ దగ్గర పురుగులు ఉంటాయి కదా, అది కామ్ గా బల్లి వచ్చి వచ్చి పురుగు రాగానే దానికి కూడా తెలీదు అంటది అంతే. 4 గంటకు లోపలికి వెళ్ళిపోద్ది. లోకశ్రీ గారు 3 వేస్తారు. ఇంకా మీరు కానివ్వండి. 10, 9, 8 ఆను ఇప్పుడు 7, 6, 5, 4, 3, 2, 1 ఆపింగ్. బిస్కెట్ వేస్ట్. నీలిమ గారు అద్భుతంగా ఆడి 1 బిస్కెట్, లోకశ్రీ గారు అమోఘంగా ఆడి 3 బిస్కెట్లు. ఈ రోజు మనం ఆడాం బిస్కెట్ అంటుంది క్యాచ్ మీ అనే ఆట. 5 బిస్కెట్లు కుమ్మేసి విన్నర్ గా నిలిచారు లావణ్య. 3 బిస్కెట్లు తిని రన్నర్స్ గా నిలిచారు లోకశ్రీ అండ్ ప్రమీల. చూసారు కదా మా తిరుపతి బామలు సచ్చిబామలు ఎరగదీసిన ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి, మేమే మీ దగ్గరకు వస్తాం. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి మన సంజీవనిలో బామలు సత్య బామలు. బాయ్.